ఈరోజు అంటే 2024 సెప్టెంబర్ 21న తెలుగు, ఇంగ్లీషుల్లో వేరు న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి వివిధ అంశాలు, స్టూడెంట్స్‌గా భవిష్యత్ ఎగ్జామ్స్‌లో ఈ అంశాల మీద ఏ విధమైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అనే అంశాన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈరోజు ప్రధానంగా ఈనాడు న్యూస్ పేపర్‌లో కొన్ని కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. దానిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురించి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగిందనమాట. దాని గురించి ప్రశ్న ఏ విధంగా వస్తుంది, అంటే ప్రశ్నలు దీని మీద ఏ విధంగా వస్తాయి అనే దాన్ని, అంటే ఓన్లీ వాడు ఇచ్చిన వాడే అదే కాకుండా మనం ఏ విధంగా దీనికి అనుబంధంగా జనరల్ స్టడీస్ అంశాలని చూసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇది ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద ఈ మధ్యకాలంలో చాలా రకాలైనటువంటి రూమర్స్ రావడం జరిగింది. ఎందువల్లంటే పేపర్ లీకేజ్ విపరీతంగా జరిగినటువంటి సందర్భంలో, అనేకమైనటువంటి పేపర్స్ లీకేజ్కి జరిగినటువంటి సందర్భంలో ఈ పేపర్ లీకేజ్ని కట్టడి చేయడం కోసం పార్లమెంటు ఒక చట్టాన్ని చేయడం జరిగింది. ఆ చట్టం గురించి ఈ ప్రశ్నలు రావడానికి వేరు అంశాల్లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అవకాశం ఉంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఇచ్చినటువంటి అంశంలోనే పేపర్ లీకేజీ కట్టడం కోసం ఈ మధ్యకాలంలో పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఏది అనే ప్రశ్న రావచ్చు. ఆ చట్టం పేరు ఏంటంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అంటే అనైతికమైనటువంటి కార్యక్రమాల యొక్క నిరోధించేటటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024. ఈ పేపర్ లీకేజీ కట్టడి కోసం ఈ మధ్యకాలంలో పార్లమెంటు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ చట్టం అమల్లోనికి ఎప్పటి నుంచి రావడం జరిగింది అంటే 2024 జూన్ 21 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగిందనమాట. ఈ విధంగా 2024 జూన్ 21 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. ఈ చట్టం కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టం. దీని మీద ఈ విధంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ పేపర్ లీకేజీ చట్టం ప్రకారం ఎవరైనా పేపర్ లీకేజీకి పాల్పడితే విధించే శిక్ష ఏంటి అనే ప్రశ్న కూడా రావచ్చు. ఆ విధించే శిక్ష ఎంత అంటే 3 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. అంతేకాకుండా సుమారు ₹1,00,00,000 దానికి జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుందన్నమాట. జరిమానాగా కూడా ₹1,00,00,000 విధించే అవకాశం ఉంటుంది. అయితే దీనికోసం, అంటే ఈ పేపర్ లీకేజీ కాకుండా వేరు ఎగ్జామ్స్ని నిర్వహించడం కోసం ఈ మన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, అంటే దేశంలో పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేటటువంటి సంస్థ ఏదంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హై పవర్ కమిటీకి ఎవరు చైర్మన్గా ఉన్నారు అనే ప్రశ్న రావచ్చు. చైర్మన్గా ఎవరు ఉన్నారంటే రాధాకృష్ణన్ గారు ఉన్నారు. రాధాకృష్ణన్ గారు అంటే ఇంతకుముందు మనకి ఇస్రోకి చైర్మన్గా పనిచేశారు. అందువల్ల ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి కె రాధాకృష్ణన్ గారు దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. అంతేకాకుండా దీనిలో మెంబర్స్గా కూడా చాలా ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరంటే ఎయిమ్స్కి, అంటే మనందరికీ తెలిసిందే ఎయిమ్స్. ఈ ఎయిమ్స్ సంస్థకి డైరెక్టర్గా పనిచేసినటువంటి, ఎంతోమంది పనిచేశారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ ఆయన డాక్టర్ రణదీప్ గులేరియా. అంతేకాకుండా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యొక్క వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ బీజే రావు గారు, అలాగే ఐఐటి మెడ్రాస్కి చెందినటువంటి ప్రొఫెసర్ జె రామ్మూర్తి గారు, అలాగే పీపుల్స్ స్ట్రాంగ్ అనే సహ వ్యవస్థాపకుడు, దానికి ఫౌండర్ అయినటువంటి పంకజ్ మన్సాల్ గారు, అలాగే ఐఐటి ఢిల్లీకి చెందినటువంటి ప్రొఫెసర్ ఆదిత్య మిత్తల్ గారు, అలాగే కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ అయినటువంటి గోవింద్ జైస్వాల్ గారు, వీళ్ళందరితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దేశంలో పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద సిఫార్సులు చేయమని కోరడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. మరికొన్ని అంశాలు కరెంట్ అఫైర్స్ రంగంలో మన ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. దానిలో ఏంటంటే ఆల్రెడీ నిన్న పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఇవ్వడం జరిగింది. దాన్నే వీడియో ఇప్పుడు ఈరోజు కరెంట్ అఫైర్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అదేంటంటే మన భారత హోంమంత్రి అయినటువంటి ఈ అమిత్ షా గారు వైట్ రెవల్యూషన్ 2.0ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వైట్ రెవల్యూషన్ 2.0ని ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే 2024 సెప్టెంబర్ 19న శ్వేత విప్లవము, అంటే వైట్ రెవల్యూషన్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనే 2 అంశాలని సాధించడం కోసం ఈ శ్వేత విప్లవం 2.0ని ప్రారంభించారని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నిన్న ఆల్రెడీ నేను చెప్పాను వేరు విప్లవాలు ఏంటంటే ఉంటాయి,
ఆ విప్లవాలు ఏంటి, దాని సంగతి ఏంటి అనే విషయాల్ని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఈ శ్వేత విప్లవం గురించి మాత్రమే ఈరోజు దీనిలో ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే రూపే కిసాన్ క్రెడిట్ కార్డులని ఈ పాల వ్యాపారుల కోసం ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా మైక్రో ఏటీఎమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందనమాట. ఇలా శ్వేత విప్లవాన్ని అంటే పాల ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో మన గవర్నమెంటు ఈ శ్వేత విప్లవం 2.0ని లాంచ్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2024 సెప్టెంబర్ 18న ఈ క్యాబినెట్ సమావేశంలో ఒక గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 79,156 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగిందనమాట. అంటే కేంద్ర క్యాబినెట్ మన నరేంద్ర మోడీ గారి అధ్యక్షత ఏర్పాటైనటువంటి కేంద్ర క్యాబినెట్ గిరిజన గ్రామాలు అంటే రూరల్గా ఉన్నటువంటి ఎస్టీ ఏరియాస్లో ఉన్నటువంటి విలేజెస్ని అభివృద్ధి పరిచే లక్ష్యంతో 79,156 కోట్ల రూపాయలని దానికోసం కేటాయించాలని నిర్ణయించడం జరిగిందనమాట. అదొక ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పీఎం ఆశా గురించి ఆల్రెడీ నిన్న పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జమిలీ ఎన్నికల గురించి కూడా వీడు ఒక చిన్న అంశాన్ని ఇచ్చాడు. కానీ ఈ జమిలీ ఎన్నికల గురించి ఆల్రెడీ నిన్న వీడియోలో పూర్తి డీటెయిల్స్ చెప్పేశాను కాబట్టి నేను ఈరోజు ఎక్కువగా చెప్పట్లేదు. అంతేకాకుండా మరొక అంశాన్ని ఇప్పుడు ఏం ఇచ్చాడంటే ఈ కామర్స్ ప్రధానమైనటువంటి సంస్థ అయినటువంటి అంటే ఈ కామర్స్ రంగంలో ప్రముఖమైనటువంటి సంస్థ భారత్లో తన వ్యాపార కార్యకలాపాలని సారథ్యబాయిచ్చిని సమీర్ కుమార్కు అప్పగించినట్టుగా ఈ కామర్స్ దిగ్గజమైనటువంటి అమెజాన్ ప్రకటించింది అనే అంశాన్ని కూడా వీడు ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే అమెజాన్కి ఈ కామర్స్ సంస్థ అయినటువంటి ఈ అమెజాన్కి హెడ్ కింద ఎవరు కొత్తగా అపాయింట్ అయ్యారంటే సమీర్ కుమార్ గారు అయ్యారని ఒక చిన్న అంశాన్ని ఇచ్చాడు. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ ఇచ్చాడు కాబట్టి నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మరొక ప్రధాన అంశం మీకు అందిస్తానండి. ఈరోజు ఈనాడు పేపర్లో ఇచ్చినటువంటి ఈ ప్రధాన అంశం మనం తప్పనిసరిగా చదువుకోవాలి. అదేంటంటే స్వదేశీ ట్యూబులతో అంతరిక్ష ప్రయోగాలు అని ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వచ్చే ఎగ్జామ్స్లో. ఎందువల్లంటే ఇంతవరకు మనం ఈ ట్యూబ్స్ని ఏవైతే అంతరిక్ష ప్రయోగాల్లో ఉపయోగించేటటువంటి ట్యూబ్స్ ఉంటాయో ఆ ట్యూబ్స్ని ఇప్పటివరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా సెమీ క్రయోజెనిక్ ఇంజన్స్ రూపొందించడం కోసం ఈ స్వదేశీ ట్యూబులు ఇప్పటిదాకా లేవు. విదేశీ ట్యూబులు మాత్రం వినియోగిస్తున్నాం. కానీ మొట్టమొదటిసారిగా మన అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైనటువంటి స్వదేశీ ట్యూబుల్ని మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ దాన్ని ఉత్పత్తి చేసిందనమాట. అది కూడా మన హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి సంస్థ ఉత్పత్తి చేసింది కాబట్టి ఈ అంశం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలన్నమాట. దీని మీద ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం. దీనిలో ఎలా వస్తాయంటే అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించేటటువంటి ట్యూబ్స్ని ఈ మధ్యకాలంలో ఏ స్వదేశీ సంస్థ రూపొందించింది అనే ప్రశ్న రావచ్చు. ఆ సంస్థ పేరేంటంటే మనందరికీ తెలిసిందే కదండి, ఎన్ఎఫ్సి అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇప్పుడు కొత్తగా అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించేటటువంటి ట్యూబ్స్ని కనుక్కోవడం జరిగిందనమాట. ఈ ట్యూబ్స్కి ప్రత్యేకంగా ఎన్ఎఫ్సి ఈ ట్యూబ్స్ని అభివృద్ధి పరిచింది. అయితే ఈ ట్యూబులు తయారు చేయడానికి ఉపయోగపడేటటువంటి మిశ్ర ధాతువు అంటే ప్రత్యేకంగా కొన్ని ఎలాయ్ అంటే వేరు మెటల్స్ కలిపినటువంటి ఎలాయ్. ఆ ఎలాయ్ని ఎన్ఎఫ్సికి ఎవరు సప్లై చేశారు అంటే మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ ఈ ఎలాయ్ని దీని అందించడం జరిగింది. ఆ అందించినటువంటి మిశ్ర ధాతువులను బట్టి ఎన్ఎఫ్సి సంస్థ ఏం చేసిందంటే ఈ ట్యూబ్స్ని తయారు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఇంతకీ ఎన్ఎఫ్సి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ యొక్క ప్రస్తుత చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అంటే డాక్టర్ కోమల్ కపూర్ గారు ప్రస్తుతం ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్కి చైర్మన్ గాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ గాను ఉన్నారనమాట. దీనికి సంబంధించి మరొక అంశం ఏంటంటే అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించేటువంటి ట్యూబులు తయారు చేయడానికి అవసరమైనటువంటి మిశ్ర ధాతువుని ఇటీవల ఏ సంస్థ ఎన్ఎఫ్సికి సరఫరా చేసింది అనే ప్రశ్న రావచ్చు. అది మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్. నెక్స్ట్ ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు ఇందాక నుంచి మనం చెప్తున్నాం అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించే ట్యూబ్స్ అని చెప్తున్నాం. ఇందుకే ఆ ట్యూబ్స్ యొక్క పేరేంటి అనే ప్రశ్న రావచ్చు. ఆ ట్యూబ్స్ యొక్క పేరు ఏంటంటే మోనేల్ 400 ఎలాయ్ ట్యూబ్. మోనేల్ 400 ఎలాయ్ ట్యూబ్ అనమాట.
మోనెల్ 400 ఎలాయ్ ట్యూబ్. ఈ మోనెల్ 400 ఎలాయ్ ట్యూబ్ అనే దాన్ని దేనికి వినియోగిస్తారు అంటే సెమీ క్రయోజెనిక్ ఇంజిన్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సెమీ క్రయోజెనిక్ ఇంజిన్స్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ క్రయోజెనిక్? క్రయోజెనిక్ అంటే మనందరికీ తెలిసిందే, అంటే అత్యంత శీతల ప్రదేశాలని ఉత్పత్తి చేయడం కోసం వినియోగించే ఇంజిన్ని క్రయోజెనిక్ ఇంజిన్ అంటారనమాట. ఆ క్రయోజెనిక్ ఇంజిన్లో పాక్షికంగా దాన్ని క్రయోజెనిక్ ఇంజిన్గా పనిచేస్తుంటే దాన్ని సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అంటారు. ఇందుకే మన ఇండియాలో ఈ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ తయారీ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే తమిళనాడులోని మహేంద్రగిరిలో ఒక సంస్థ ఉంది. అది ఇస్రోకి సంబంధించినటువంటి ప్రొపల్షన్ కాంప్లెక్స్ అనమాట. ఈ ఇస్రోకి చెందినటువంటి ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఎక్కడైతే తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉందో ఆ సంస్థలోని ఈ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్స్ని తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఈ క్రయోజెనిక్ ఇంజిన్లు సాధారణంగా ఏం చేస్తారంటే కిరోసిన్ని, లిక్విఫైడ్ ఆక్సిజన్ని ఇంధనం కింద, ఫ్యూయల్ కింద ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఆ ఫ్యూయల్ రెండు కూడా ఒక దగ్గరికి వచ్చి సన్నని ట్యూబుల ద్వారా వచ్చి మండడం కోసం ఈ క్రయోజెనిక్ ఇంజిన్ను ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ప్రస్తుతానికి క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ కలిగినటువంటి దేశాలు ఏంటి అంటే కేవలం యుఎస్ఏ, రష్యా, జపాన్, ఇండియా, ఫ్రాన్స్ అండ్ చైనా మాత్రమే ఈ క్రయోజెనిక్ టెక్నాలజీని కలిగినటువంటి దేశాలన్నమాట. కేవలం యుఎస్ఏకి, రష్యాకి, జపాన్కు, ఇండియాకు, ఫ్రాన్స్కు, చైనాకు, ఈ 6 దేశాలకు మాత్రమే క్రయోజెనిక్ ఇంజిన్ తయారు చేసేటటువంటి టెక్నాలజీ తెలిసినటువంటి దేశాలన్నమాట. ఇది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే ఇందులోనే ఈ అంశంలోనే ఈ స్వదేశీ ట్యూబులన్నీ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్స్ తయారు చేయడం కోసం అని చెప్పి ప్రత్యేకంగా లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్కి మేము సప్లై చేశామని ఈ ఎన్ఎఫ్సి ప్రకటించిందనమాట. ఇందుకే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ గురించి కూడా చిన్న మాట ఒక చెప్తాను. అదేంటంటే ఇస్రో యొక్క సెమీ క్రయోజెనిక్ ఇంజిన్స్ని ఎవరు అభివృద్ధి పరిచి రూపొందించడం జరుగుతుంది అంటే ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ తయారు చేస్తుందన్నమాట. ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ యొక్క హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే తిరువనంతపురంలో అంటే కేరళలోని తిరువనంతపురంలో ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. హిందూ న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఇండిజినస్ హెవీ వాటర్ రియాక్టర్ అటైన్స్ క్రిటికాలిటీ అనే అంశాన్ని మనకి ఇచ్చారు. ఇండిజినస్ హెవీ వాటర్ రియాక్టర్ అటైన్స్ క్రిటికాలిటీ అని ఇచ్చాడు. దీని మీద చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. దీని మీద అత్యధికంగా ప్రశ్నలు వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉందన్నమాట. ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అన్నది ఒకసారి చూద్దాం. అసలు ఇప్పుడు ఇచ్చినటువంటి దీనిలో ఏం పాయింట్లు ఉన్నాయో చూసిన తర్వాత అప్పుడు మనం జనరల్ స్టడీస్ అంశాలను ఒకసారి టచ్ చేద్దాం. దీనిలో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇటీవల దేశంలోని ఏ అణు రియాక్టర్ క్రిటికాలిటీని సాధించింది అనే ప్రశ్న రావచ్చు. ఈ క్రిటికాలిటీని సాధించినటువంటి సంస్థ ఏది అని అంటే రాజస్థాన్ అటమిక్ పవర్ ప్రాజెక్ట్ ఎట్ రావత్బట్ట ఇన్ చిత్తూర్గఢ్ డిస్ట్రిక్ట్ అచీవ్డ్ క్రిటికాలిటీ. చూడండి ఎంత క్లియర్గా ఇచ్చాడో. క్రిటికాలిటీని సాధించినటువంటి సంస్థ ఏది అంటే రాజస్థాన్ అటమిక్ పవర్ ప్రాజెక్ట్కి చెందినటువంటి, అంటే రాజస్థాన్ అటమిక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? రావత్బట్టాలో ఉంది. చిత్తూర్గఢ్ డిస్ట్రిక్ట్లోని రావత్బట్టాలో ఉంది. ఈ రావత్బట్టాలో ఉన్నటువంటి యూనిట్ 7 అనేది ప్రస్తుతం ఈ క్రిటికాలిటీని సాధించిందనమాట. ఇది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం. నెక్స్ట్ దీనిలోనే మరొక అంశం మీకు తెలియజేస్తాను. సాధారణంగా వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ క్రిటికాలిటీ అనే అంశాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఒక అణు రియాక్టర్ యొక్క క్రిటికాలిటీకి రావడము అంటే అర్థం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా ఒక యాటమిక్ రియాక్టర్ ఉందంటే దానిలో ఉన్నటువంటి ప్రతి యాటమ్ విచ్ఛిన్నం చెందిన తర్వాత ప్రతి యాటమ్ నుంచి కూడా న్యూట్రాన్స్ విడుదలవుతాయి. ప్రతి యాటమ్ విచ్ఛిన్నం చెందిన తర్వాత 3 న్యూట్రాన్స్ విడుదలవుతాయి. ప్రతి 3 న్యూట్రాన్లు కూడా మరొక 3 అణువుల్ని అవి విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి. మళ్ళీ అవి విచ్ఛిన్నం అయిన తర్వాత ప్రతి యాటమ్ నుంచి కూడా మళ్ళీ 3 న్యూట్రాన్లు విడుదలవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఒక్కసారి మనం న్యూట్రాన్ తాకిడి చేస్తే లోపల ఉన్నటువంటి ఫ్యూయల్ ఒకదాని నుంచి మరొకటి, మరో దాని నుంచి మరొకటి విపరీతంగా డివిజన్స్, అంటే అటమిక్ ఫిజన్ జరుగుతూ ఉంటుంది. అటమిక్ ఫ్యూజన్ కాదండి, అటమిక్ ఫిజన్. ఈ అటమిక్ ఫిజన్ లేదా అణువిచ్ఛితి జరగడం వలన ఆటోమేటిక్గా దాని నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి శక్తిని మన విద్యుత్ రూపంలో మనం తయారు చేస్తూ ఉంటాం అనమాట. అది అటమిక్ రియాక్టర్. అయితే అటమిక్ రియాక్టర్లో క్రిటికాలిటీ రావడం అంటే అర్థం ఏంటంటే రియాక్టర్ నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి న్యూట్రాన్ల సంఖ్య, దానిలో వినియోగించబడుతున్నటువంటి న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటే దాన్ని క్రిటికాలిటీ రావడం అంటారనమాట.
క్రిటికాలిటీ. ఈ క్రిటికాలిటీకి రావడం అంటే అర్థం ఏంటండి, అటామిక్ రియాక్టర్లో ఉత్పత్తి అవుతున్నటువంటి న్యూట్రాన్లు వాటి సంఖ్య, దానిలో వినియోగించబడుతున్నటువంటి న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటే దాన్ని క్రిటికాలిటీకి రావడము అంటారు. ఉదాహరణకి న్యూట్రాన్ల సంఖ్య, ఉత్పత్తి అవుతున్న న్యూట్రాన్ల సంఖ్య ఎక్కువగాను విచ్ఛిన్నం అవుతున్న తక్కువ ఉన్నా అనుకోండి, ఆటోమేటిక్గా ఉత్పత్తి అవుతున్న న్యూట్రాన్లు అన్నీ కూడా అత్యధిక కణాలని విచ్ఛిన్నం చేస్తాయి. కాబట్టి అది ఒక ఆటం బాంబులా పేలిపోద్ది అనమాట. ఆటం బాంబులో నియంత్రిత్వం ఉండదు. అదే అటామిక్ రియాక్టర్లు అయితే ఈ న్యూట్రాన్ల సంఖ్య నియంత్రితం అవుతుందన్నమాట. ఆ నియంత్రితం అవడం వలన పర్ఫెక్ట్గా ఎన్నైతే న్యూట్రాన్లు ఉత్పత్తి అవుతున్నాయో అన్ని న్యూట్రాన్లు కూడా వినియోగించబడతాయి. దాంతో ఆటోమేటిక్గా రియాక్టర్ అనేది ఒక కంప్లీట్ స్టేబుల్ కండిషన్లో ఉంటుంది. దాన్నే క్రిటికాలిటీకి రావడం అని పిలుస్తారనమాట. ఈ విధంగా క్రిటికాలిటీకి రావడం జరిగింది. అయితే ఇక్కడ మరొక ప్రశ్న మీకు అందిస్తాను. అదేంటంటే, ఇప్పటిదాకా భారతదేశంలో క్రిటికాలిటీకి సాధించినటువంటి ఎన్నవ అణు రియాక్టర్గా ఈ రావత్బట్టా అణు రియాక్టర్ అనేది నిలిచింది. రావత్బట్టాలోని యూనిట్ నెంబర్ 7 నిలిచింది అంటే 3వ రియాక్టర్ ఇది. భారతదేశంలో ఈ క్రిటికాలిటీకి సాధించినటువంటి 3వ రియాక్టర్గా ప్రస్తుతం ఈ రావత్బట్టాలోని యూనిట్ నెంబర్ 7 నిలవడం జరిగిందనమాట. అయితే మొదటి 2 అణు రియాక్టర్లు ఏంటి అని అంటే, గుజరాత్లోని కాక్రాపారాలో ఉన్నటువంటి అణు రియాక్టర్లో, గుజరాత్లోని కాక్రాపారాలో ఉన్నటువంటి అణు రియాక్టర్లు ఎప్పటికీ ఈ క్రిటికాలిటీని సాధించడం జరిగిందనమాట. ఇది దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక్కడ మీకు జనరల్ స్టడీస్ అంశాలు కొన్ని అందిస్తాను. అదేంటంటే, అణుశక్తిని వినియోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరాన్ని ఏమని పేర్కొంటారు అనే ప్రశ్న రావచ్చు. ఇక్కడ చూడండి, అటామిక్ ఎనర్జీని వినియోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరాన్ని ఏమని పేర్కొంటారు అంటే అటామిక్ రియాక్టర్ అంటారనమాట. ఈ అణుశక్తిని ఉత్పత్తి చేయడం అనేది 2 రకాలుగా ఉంటుంది: అటామిక్ ఫిజన్ అండ్ అటామిక్ ఫ్యూజన్. అటామిక్ ఫిజన్ అంటే అణు విచ్ఛిత్తి, అటామిక్ ఫ్యూజన్ లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే అణు సంలీనం. న్యూక్లియర్ ఫిజను, న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫిజన్ అనేది సాధారణ యాటమ్ బాంబులో ఉపయోగించేది ఏదంటే న్యూక్లియర్ ఫిజన్. హైడ్రోజన్ బాంబులో ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ ఏదంటే న్యూక్లియర్ ఫ్యూజన్. ఈ 2 పదాలని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇక్కడే మరొక అంశాన్ని కూడా అందిస్తాను. దీని మీదే ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే, కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీన ప్రక్రియలు వినియోగిస్తూ ఆ ప్రక్రియల కారణంగా ఉత్పత్తి చేయబడే ఉష్ణశక్తిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకునే విధంగా ఉపయోగపడే పరికరాన్ని ఏమని పేర్కొంటారు అనే ప్రశ్న కూడా రావచ్చు. దాన్నే అటామిక్ రియాక్టర్ అంటారనమాట. ఈ అటామిక్ ఎనర్జీని నియంత్రించడం కోసం అంతర్జాతీయంగా ఉన్నటువంటి అత్యున్నత సంస్థ పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, IAEA అంటారు దాన్నే. IAEA అంటే అర్థం ఏంటండి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేదాన్ని IAEA అంటారు. ఇదే ప్రపంచవ్యాప్తంగా ఈ అణుశక్తిని వినియోగించడాన్ని నియంత్రణ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ. అసలు ఇండియాలో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్తులో ఈ అటామిక్ విద్యుత్ శాతం ఎంత ఉంది అనే ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. అది ఇంచుమించుగా 3% వరకు ఉందన్నమాట, 3% ఉందన్నమాట. ఇది దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. అయితే ఇక్కడ మరొక అంశం మీకు తెలియజేస్తాను. అదేంటంటే, ఆల్రెడీ IAEA గురించి తెలుసుకున్నాం. అంటే అంతర్జాతీయంగా అణు విద్యుత్ నియంత్రించేటువంటి సంస్థ ఏంటి అంటే దాని గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇండియాలో ఈ అణు విద్యుత్ నియంత్రించేటటువంటి సంస్థ ఏది? దాని మీద ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే, భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడేటటువంటి న్యూక్లియర్ ప్లాంట్ల యొక్క డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ అణు విద్యుత్ ఉత్పత్తి ఇలాంటివి పర్యవేక్షించేటటువంటి భారతదేశంలో ఉన్న అత్యున్నతమైనటువంటి సంస్థ ఏది అనే ప్రశ్న రావచ్చు. దాని పేరు NPCIL. NPCIL అంటే అర్థం ఏంటి? న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనండి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా NPCIL అని దీన్ని పిలుస్తుంటారు. ఇందుకే ఈ NPCIL యొక్క ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. ఇది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం అనమాట. భవిష్యత్తులో ప్రశ్నలు వచ్చేటువంటి అంశాలు ఇవే. NPCIL దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ముంబైలో ఉంది. ఈ NPCIL అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1987 సెప్టెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ NPCIL యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే CMDగా BC పాఠక్ గారు ఉన్నారనమాట. BC పాఠక్ అని ఆయన ప్రస్తుతం దానికి CMDగా ఉన్నారు.
అసలు ఇంతకీ ఎన్పిసిఐఎల్ అనేది విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది కదండి. ఈ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని అణు రియాక్టర్లను కలిగి ఉంది ఎన్పిసిఐఎల్ అంటే మొత్తంగా ఇంచుమించుగా 22 న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట. 22 అణు రియాక్టర్లను కలిగి సుమారుగా మన భారతదేశంలోని 7 ప్రాంతాల్లో 7 రీజియన్స్లో ఈ అణు రియాక్టర్లు అనేవి అంటే 22 అణు రియాక్టర్లు కూడా 7 ప్రాంతాలు అమరు ఉన్నాయి. చూడండి, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్తున్నది. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి, మన భారతదేశంలో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఆటమిక్ రియాక్టర్ల సంఖ్య ఎంత అంటే 22. ఈ 22 ఎన్ని ప్రాంతాల్లో ఉన్నాయి అంటే 7 ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట. ఈ 7 ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 6780 మెగావాట్స్ అంటే 6780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది ఇంచుమించుగా మన భారతదేశం ఉత్పత్తి చేసినటువంటి మొత్తం విద్యుత్తులో 3% ఉందన్నమాట. 3%గా అటామిక్ పవర్ అనేది మన ఇండియాలో ప్రస్తుతం ఉంది. ఇక్కడ ఇంకొక అంశం మీకు అందిస్తారు. 7 ప్రాంతాలని చెప్పాను మీకు. అంటే ఎన్పిసిఐఎల్ యొక్క 22 న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులు కలిగినటువంటి 7 ప్రాంతాలను అన్నాను. ఆ 7 ప్రాంతాల్లో ప్రతిసారి కూడా ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఆ 7 ప్రాంతాలు ఏంటేంటి అనేది ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రాంతాన్ని ఎగ్జామ్స్లో ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటో ఒకసారి మీకు ఫాస్ట్గా చెప్తాను. అదేంటంటే మొదటిది మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలోని తారాపూర్ పవర్ ప్రాజెక్ట్. మహారాష్ట్రలోని తారాపూర్లో న్యూక్లియర్ రియాక్టర్ ప్రాజెక్ట్ ఉంది, అదొకటి. నెక్స్ట్ రావత్పటార్ రాజస్థాన్లోని రావత్పటాలో ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అలాగే తమిళనాడులోని కల్పాకంలో ఉన్నాయి. తమిళనాడులోని కల్పకం. అలాగే ఉత్తరప్రదేశ్లోని నరోరా పవర్ ప్రాజెక్ట్. అలాగే గుజరాత్లోని గుజరాత్లోని కాక్రాపారా పవర్ ప్రాజెక్ట్. ఇవన్నీ తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాలండి. గుజరాత్లోని కాక్రా పవర్ ప్రాజెక్ట్. అలాగే కర్ణాటకలోని కైగా పవర్ ప్రాజెక్ట్. అలాగే తమిళనాడులోని కొడంకులం. ఈ 7 ప్రాజెక్టులు కూడా మన ఇండియాలో మొత్తం 22 అణు రియాక్టర్లను కలిగి ఉన్నాయన్నమాట. అయితే ఇవే కాకుండా కొత్తగా అణు రియాక్టర్లు నిర్మించాలని కొన్ని ప్రాంతాలను కేటాయించడం జరిగింది. అవే ప్రాంతాలంటే మహారాష్ట్రలోని జైతాపూర్ పవర్ ప్రాజెక్ట్. అంటే ఈ జైతాపూర్ అనే ప్రాంతంలో మహారాష్ట్రలోని కొత్తగా అణు రియాక్టర్ పెట్టాలని మా గవర్నమెంట్ ఆలోచిస్తోంది. అంతేకాకుండా హర్యానాలోని గోరఖ్పూర్, అలాగే గుజరాత్లోని మితివిర్ది అనే ప్రాంతంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని, ఇది మనకు చాలా ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్లోని కొవ్వాడ, ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉందండి. ఇది తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. కొవ్వాడ ఎక్కడ ఉందండి? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ కొవ్వాడలో కూడా ఒక అణు రియాక్టర్ పెట్టాలని మన కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్లోని చుట్కా అనే ప్రాంతంలో, అలాగే అదేవిధంగా మధ్యప్రదేశ్లోని భీంపూర్ అండ్ శివపురి, ఈ భీంపూర్ మరియు శివపురి అనే ప్రాంతాల్లో కూడా అణు రియాక్టర్లను కొత్తగా పెట్టాలని మన కేంద్ర ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఈ విధంగా ఆల్రెడీ 7 ప్రాంతాల్లో అణు రియాక్టర్లు ఉన్నాయి. మరొక 6 ప్రాంతాల్లో అణు రియాక్టర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్దాం. అదేంటంటే ఇది హిందూ న్యూస్ పేపర్లో బ్లాక్ చైన్ స్మార్ట్ మెటీరియల్స్ అమాంగ్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ మూటెడ్ ఇన్ పిఎం సోలార్ స్కీమ్ అని ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు, ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఈ ఆర్టికల్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఈ ఆర్టికల్లో భవిష్యత్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అనే దాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, పిఎం సోలార్ స్కీమ్. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా కూడా సౌర విద్యుత్ మీద ఉంది కాబట్టి దీని మీద తప్పనిసరిగా భవిష్యత్తులో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా వస్తాయంటే, పిఎం సోలార్ స్కీమ్లో భాగంగా ఇన్నోవేటివ్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఎంత మొత్తంలో నిధులు కేటాయించింది అనే ప్రశ్న రావచ్చు. అది ఎంత మొత్తం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, 500 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగిందనమాట. ప్రస్తుతం 500 కోట్ల రూపాయలని ఈ పిఎం సోలార్ స్కీమ్లో భాగంగా ఇన్నోవేటివ్ ప్రాజెక్టులకి ఎంకరేజ్మెంట్ కోసమని కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అంతేకాకుండా సోలార్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏది అనే ప్రశ్న రావచ్చు. దాని పేరే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఇక్కడ చూడండి, క్లియర్గా ఇచ్చాడు, పిఎం
సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అంతేకాకుండా ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కొరకు మొత్తం ఎంత అంచనా వ్యయాన్ని ఇచ్చారో అని ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా 75,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. నిజానికి 75,021 కోట్ల రూపాయలు అనమాట. 75,021 కోట్ల రూపాయలని ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకి కేంద్ర ప్రభుత్వం అంచనా వ్యయంగా ప్రకటించిందనమాట. ఎంతండి? 75,021 కోట్ల రూపాయలు. మొత్తం 75,021 కోట్ల రూపాయలని పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కార్యక్రమానికి అంచనా వ్యయంగా ప్రకటించడం జరిగిందనమాట. అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్ పథకం అనమాట. అయితే భారతదేశంలో నవీనమైనటువంటి శక్తి వనరులు, అంటే ఆధునికమైనటువంటి శక్తి వనరులు పెంపొందించడం కోసం ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. ఆ మంత్రిత్వ శాఖను ఏమని పిలుస్తారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఇక్కడ దాని గురించి కూడా ఇచ్చాడు, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. అయితే గృహ వినియోగదారులు తమ ఇంటి పైభాగంలో టెర్రస్ మీద సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకొని సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది అంటే పిఎం సూర్యఘర్ స్కీమ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే ఈ పిఎం సూర్యఘర్ స్కీమ్ని ఎప్పుడు ప్రారంభించారు అనే ప్రశ్న రావచ్చు. అది ఎప్పుడు ప్రారంభించారంటే ఈ మధ్యకాలంలోనే ప్రారంభించారు, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ప్రారంభించారు? 2024 ఫిబ్రవరి 29. ఇది గుర్తుంచుకోండి తప్పనిసరిగా. 2024 ఫిబ్రవరి 29న ఈ పిఎం సూర్యఘర్ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పిఎం సూర్యఘర్ అనేది ఇప్పుడు 2004 ఫిబ్రవరిలో ప్రారంభించారు కదండి. ఇది ఎప్పటి వరకు అమలు చేయడం జరుగుతుంది అని అంటే 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు దీన్ని అమలు చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ పిఎం సూర్యఘర్ పథకంలో ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఒక గృహం అనేది ఈ సోలార్ ప్యానల్స్ని వేసుకొని ఆ స్కీమ్లో పార్టిసిపేట్ చేస్తే మ్యాక్సిమం ఎంత సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది అని అంటే మ్యాక్సిమం 78,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. ఈ విధంగా ఈరోజు ఉన్నటువంటి ప్రధాన అంశాలన్నీ కూడా ఈ విధంగా ఉండడం జరిగింది. మీరు ఎవరైనా సరే మన ఏకలవ్య గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 9949449941 నెంబర్కి మీ పేరుని వాట్సాప్లో పంపించండి. లేదా జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా ఒక డిస్క్రిప్షన్ ఓరియంటేషన్లో మెటీరియల్గా కావాలనుకుంటే మన యాప్ ఉంది. ఆ యాప్ అనేది మన ప్లేస్టోర్లోకి వెళ్ళి గాంధీవం అని టైప్ చేసి గాంధీవం అనే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ఉచితంగా ఫ్రీగానే మీకు కరెంట్ అఫైర్స్ అన్నీ ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. మీ మిత్రులకు కూడా తప్పనిసరిగా దీన్ని తెలియజేసి అందరూ వినియోగించుకునే విధంగా చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.